శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 66వ శ్లోకం. క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యే భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యేర్భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యేర్భవత్యేవ తత్. శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఈ శ్లోకంతో అర్థమవుతోంది కదా, మనం ఆట బొమ్మలము అని. అవునా? ఇది వరకు తోలు బొమ్మలాట చూపించేవారు కదా, దానితోటే మనకి ఈ జ్ఞానం రావాలన్నమాట. అప్పట్లోనే ఏమీ తెలియని వాళ్ళకి ఎవరో ఒకరు ఆడిస్తున్నారని అర్థమవుతుంది. ఆ తోలు బొమ్మలకి ఒక సన్నటి దారాన్ని కడతారు. ఆ దారం మనకే కనపడదు, వెనకాతలు ఎవరో ఉంటారు, తెర వెనకాతల. ఆ బొమ్మలు మాత్రమే మనకి ఆడుతూ కనబడతాయి అన్నమాట. అలాంటిదే ఈ సృష్టి అంతా కూడా. దీన్ని ఆడించేవాడు ఒకడు ఉన్నాడు. అవునా? అదే చెప్తారు మాట ఇక్కడ. ఓ శంభుదేవా పశుపతి, ఈ ప్రపంచాన్నంతా నీవు క్రీడార్థం సృష్టిస్తున్నావు. ప్రజలందరూ నీకు క్రీడామృగాలు. మృగాలు అంటే ఇక్కడ ఏమిటి? అజ్ఞానులు అంటే పశువు కదా. పశువులుంటే పశువులు కాపరి కూడా ఉంటాడు కదా, వాటిని ఏ దారిలో పట్టేవాడు. అందుకని మనం పశువులు అన్నమాట. క్రీడామృగాలు ఎవరి పెంపుడు జంతువుల నడువడులు వారికి ప్రీతికరములే కదా అన్నారు. అంటే ఇక్కడేంటి? పరమాత్మకి మనం అంటే ప్రీతే. అయ్యో వీడు తప్పుదారి పోడుతున్నాడని అని మళ్ళీ ఒక జడిపిస్తారన్నమాట. ఒక కర్రతో కొడతాడు కదా మరి పశువులు కాపరి, ఆ దారి కాదురా ఈ దారి వెళ్ళరా అని. అయినా సరే అటు వాటికి కావాల్సిన వైపే పరిగెడుతూ ఉంటాయి. అయినా ఆయన వదులుతారా? అన్నిటినీ సక్రమంగా నడపడానికే ప్రయత్నిస్తారన్నమాట. అదనమాట ప్రీతికరములే కదా. నేను చేయు సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ నీకు ప్రీతికరాలే అవుతాయి. కాబట్టి నన్ను సంరక్షించడం నీ కర్తవ్యమే కదా. అందుకే నువ్వు పశుపాలకుడువు కదా మరి. అందుకని నేను ఏది చేసినా సరే మళ్ళీ సరి అయిన దారిలో తీసుకొస్తూ ఉంటావు కృష్ణయ్య. అందుకనే శంకరాచార్యులు శ్లోకాలు ఇంత మనస్సుకి హత్తుకునేవిగా ఉంటాయన్నమాట. శంభో సుఖకరుడవైన ఓ పరమేశ్వరుడా, అఖిలం సమస్తమైన ప్రపంచం లోకమును క్రీడార్థం లీలామాత్ర ఫలముగా సృజించుచున్నావు. నీకు లీలామాత్ర ఫలముగా అని ఎందుకన్నారంటే, చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నాక కాసేపు ఆడుకుని తక్కిన తర్వాత ఏం చేస్తారు? అవన్నీ పక్కన పడేస్తారు. అవునా? అంటే అది ఒక లీల. అందులో ఫస్ట్ ఏమవుతారో అందులో మగ్నమైపోతారు. తర్వాత ఇవి బొమ్మలే. అమ్మ రాగానే ఏం చేస్తారు? ఈ బొమ్మలే కదా అని పారేసి ఇంకోవైపు
తల్లివైపుకి వెళ్ళిపోతారు అనమాట. అలా కొంతమంది ఆట వైపు వెళ్ళిపోతారు, కొంత తల్లివైపు వెళ్ళిపోతారు. ఇలాగే ఏదో ఒక కొత్త మార్గంలోకి మళ్ళీ పయనిస్తూ ఉంటారన్నమాట. అది చెప్తారు లీలా మార్గం అని. సృజించుచున్నావుతే నీకు జన అంటే ప్రజలు క్రీడామృగా విలాసార్థమైన జంతువులు మయా నా చేత ఎత్ ఏ కర్మ అంటే ఎత్ అంటే ఏ కర్మ అంటే కర్మము ఆచరితం ఆచరింపబడినదో తత్ ఆ కర్మము భవతః నీ యొక్క ప్రీత్యే ప్రేమ కొరకు భవత్యేన అగుచున్నది. మచ్చేష్టితం నా వ్యాపారము స్వస్య నీకు సంబంధమైన కుతూహలస్య ఇష్టమునకు కరణం సాధకమైనది నిశ్చయము. తస్మాత్ కాబట్టి హే పశుపతే ఓ పరమశివుడా మామక రక్షణం నా సంరక్షణ త్వయా నీ చేత కర్తవ్యమేవా చేయదగినది అన్నారు. అంటే శివా నీవి ప్రపంచమంతయు సృజించుట విలాసార్థము కదా. ఈ ప్రజలందరూ నీ వినోదార్థమైన జంతువులు, వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములే కదా. కావున నేను చేయు సత్కర్మములు కూడా దుష్కర్మములు కానీ నీకు తృప్తికరములు అగును. ఫస్టే మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. అంతే శ్లోకంలో శంకరాచార్యులు వారు చాలా లౌక్యంతో శివుణ్ణి మంచి చేసుకుని తర్కంతో ఆయన రక్షణ పొందుచున్నారన్నమాట. అంటే చూస్తున్నారు. అంటే తర్కం చేస్తే కదా ఎవరికైనా ఆ ప్రియుడా అప్రియమా అనేది తెలుస్తుంది. పరమేశ్వరుడు ఒంటరిగా తోనక్కుడే ఉన్నప్పుడు ఏమీ తోచక తోడు ఎవరూ లేరని, కాలక్షేపం కావటం లేదని, ఆడుకోవటానికైనా కనీసం ఇంకొకడు ఉండాలని అనిపించి తానే ఇంతమందిగా ఇన్ని వస్తువులుగా ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన యావత్ ప్రపంచంగా అయిపోయాడని తైత్తరీయోపనిషత్తులో శోకామయత బహుశ్యాం ప్రజాయేతి అనే మంత్రంలో చెప్పబడుచున్నది. శోకామయత అంటే ఏమిటి? ఏదో కోరిక కలిగింది పరమాత్మకి కదా. సూయతే సచరాచరం అని కూడా అన్నారు కదా. అమ్మమాయ తన మాయని ఉపయోగించి సృష్టినంతా చేశారన్నమాట తన మాయ సహాయంతో. అంటే కేవలం తన క్రీడార్థంగా విలాసార్థంగా మాత్రమే విశ్వాన్ని శివుడు సృజించాడన్నమాట. అంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి సర్కస్లో వినోదార్థమై ఏర్పాటు చేసుకున్న జంతువుల్లాంటి వాడన్నమాట. నవరాత్రుల్లో బొమ్మలకులు ఎందుకు పెడతారండి? ఎవరు పెడుతున్నారు బొమ్మలకులు? మనం. అందులో సమస్తము ఉంటాయి. చెట్లు, చేమలు, పులులు, దేవతలు, ఇళ్ళు, కోవెళ్ళు అని ఇష్టం. మొత్తం ప్రపంచాన్నంతా తీసుకొచ్చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఒక్క పదార్థము అక్కడ బొమ్మల కొలువులో పెడతారు. అవునా? పెట్టేది ఎవరు? జీవుడు. అలాగే పరమాత్మ కూడా సృష్టిలోని అన్నిటినీ సృజించి ఏవో కొన్ని రోజులు ఆడుకుంటున్నాడు కదా. మనం కూడా ఏదో 9 రోజులు ఆడుకుంటున్నాం. అవునా? సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నగారయన్ అన్నారు. ఈ 9 రోజులు ఎంతో హడావిడిగా ఆ బొమ్మల కొలువుని చేస్తారు. 9 రోజులు అయిపోయాక మళ్ళీ అందుకనే 9 రోజులు 9 నెలలు గర్భంలో ఉంటాడు కదా. 9 నెలలు. అవునా? గర్భం 10వ రోజు విడుదల. ఆ నరకంలోంచి విడుదల అంటే ముక్తి. అందుకనే దసరా అన్నారు. ఈ నవద్వారాల్లోంచి బయట పడడమే ముక్తి జీవుడికి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎంత ఆలోచించినా ఇది అర్థం కావడం చాలా కష్టం. చెప్పడానికేంటి, అందరూ ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించడం అనేదే జీవుడు చేయాల్సిన పని అన్నమాట. అది సృజించాడన్నమాట. అంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ శివుడు ఆడుకోవడానికి సర్కస్లో వినోదార్థమై ఏర్పాటు చేసుకున్న జంతువుల్లాంటి వాళ్ళన్నమాట.
మనం కొన్ని జంతువులను ఇళ్లల్లో పెంచుకుంటాం. అలాగే ప్రపంచం అనే శివుని ఇంట్లో శివుడు మనందరినీ పెంపుడు జంతువుల్లా ఏర్పాటు చేసుకున్నాడు. పెంపుడు జంతువులు ఏం చేసినా మనం వాటి చేష్టలకు ఆనందిస్తామే కానీ విసుక్కోము కదా. అలాగే మేము ఏమైనా తెలిసి కానీ తెలియక కానీ సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ చేస్తున్నప్పుడు నీకు అవి ఆనందాన్నే కలిగించాలి కానీ తప్పుగా అనిపించకూడదు. పెంపుడు జంతువుల్ని యజమాని రక్షించుకున్నట్లే నువ్వు మమ్ము రక్షించాల్సిన వాడవే అవుతున్నావు. ఇంకా మాకేం భయం అంటున్నారు శివునితో ఆదిశంకరులు. చూసారా ఆయన తర్కం, చూసారా ఆయన లౌక్యం. శంకరుని ముందు శంకరుల వంటి వారికే ఈ లౌక్య తర్కం సాధ్యం. శంకర శంకర సాక్షాత్, అది శంకర శంకర సాక్షాత్ అని కదా ఆయన గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అంటే గీతలో కూడా చెప్పారు కదా, ఆర్థో జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని చ భరతశ్వ. వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమే కదా. పరమాత్మకి ఆ చీమ దగ్గర నుంచి వాడి యొక్క సంరక్షణ భారం పరమాత్మదే. ఎందుకంటే ఆయనే అన్నిట్లోనే ఉన్నారు కదా. అందుకని మన గురించి మనం ఏమీ తాపత్రయపడనక్కర్లేదు అని చెప్తారు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఏదో పెద్ద రాతిలోని కప్పకి కూడా ఆహారాన్ని అంటే జలాన్ని ఇవ్వగలిగే పరమాత్మ మనకివ్వరా? కానీ ఎందుకు మనం ఇందుకు తాపత్రయపడుతున్నాము అంటే మనస్సు అనేది మన చేతిలో లేకపోతే అది ఏదో అలా చేసుకుంటూ పోతుంది అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.